కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా మళ్ళీ పంజాబ్ విసరనుందా? కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తున్న వైరస్ మరింత డేంజర్గా మారనుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుంది? భారత్లో మళ్ళీ లాక్డౌన్ తప్పేటట్లేదా? ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా దేశంలో కూడా తన ప్రతాపం చూపే అవకాశం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకడంతో శాస్త్రవేత్తలు సైతం గుబులు పడుతున్నారు. మళ్ళీ దేశంలో పెరుగుతున్న థర్డ్ వేవ్ టెన్షన్ పై సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేసేవారు డాక్టర్ సునీల్ గారు అండ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం డాక్టర్ సునీల్ గారితో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే అండి. చెప్పండి, మనం ఆల్రెడీ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి, రోజు రోజుకి డెత్ రేట్ కూడా పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఇవి థర్డ్ వేవ్కి సంకేతమా, లేకపోతే ఇంకా థర్డ్ వేవ్ రాలేదా అంటే ఏం చెప్తారు? డాక్టర్ దుర్గా శ్రీనివాస, ఇంటిగ్రేటివ్ స్పెషలిస్ట్ మైక్రోబయాలజీ. ఓకే సార్. అది మనం థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకునే ముందు కరోనా సెకండ్ వేవ్ కి థర్డ్ వేవ్ కి అండ్ ట్రాన్సిషనల్ స్టేజ్ అంటే దానికి దీనికి మధ్యలో ఉండే స్టేజ్ మనం ఇప్పుడు ఎండ్ పార్ట్ లో ఉన్నాం. కరోనా సెకండ్ వేవ్ లో మనం ఇంకా థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వలేదంటారా? ఎండ్ పార్ట్ లో ఉన్నాము అంటే ఎండ్ పార్ట్ లో ఉన్నాము అంటే ఇంకా మనము థర్డ్ వేవ్ లోకి ఎంటర్ కాలేదు. ఓకే, ఒక వేవ్ లోకి ఎంటర్ అయ్యాము అని అంటే మనము కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం మనము. సో దాన్ని బట్టి మనము వేవ్ గా పరిగణిస్తాం. మాక్సిమం మ్యుటేషన్స్ ని బట్టి మనము చాలా మందికి ఆ వేరియంట్ రావడం బట్టి మనం దాన్ని వేవ్ గా థర్డ్ వేవ్ గా మనం అనుకుంటాం. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ జనవరి మిడ్ కేసెస్ రేజ్ అయ్యేటప్పటికి అప్పుడు మనకి ఈ ట్రాన్సిషనల్ వేవ్ కాస్త ఎండ్ అయిపోయి మనము థర్డ్ వేవ్ లోకి ఎంటర్ అయినట్టుగా మనం భావిస్తాం. ఇది డిసైడ్ చేసేది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అనేది డిసైడ్ చేస్తుంది మనకి. సో అది ఎలా అంటే మనకి జీన్ సీక్వెన్స్ అనేది చేస్తుంది. సో వైరస్ యొక్క మనకి స్పైక్ ప్రోటీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. అది రిసెప్టివ్ బైండింగ్ డొమైన్, అవి రెండు కూడా మనకి రిసెప్టివ్ బైండింగ్ డొమైన్ అది ఒక ఇంటరాక్షన్ అవుతుంది మనకి. ఇంటరాక్షన్ ఇది బాడీ ఏ సెల్స్ ని అటాక్ కావాలి అనేది దానిపై రిసెప్టర్ బైండింగ్ డొమైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి కరోనా వేరియంట్ డెల్టా వేరియంట్ నుంచి డెల్టా వేరియంట్ లో ఇంకో మ్యుటేషన్ అయింది స్పైక్ లో. అది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అంటే దీన్ని AY4.2 కొంతమందిలో చూస్తున్నాం, కొన్ని స్టేట్స్ లో చూస్తున్నాం. సో ఇది ఒకటే మనము థర్డ్ వేవ్ వచ్చేసింది అని మనం చెప్పడానికి వీలు లేదనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అండ్ డిపెండింగ్ అపాన్ ది కేసెస్ ఇంక్రీజింగ్ అండ్ ఇఫ్ ఎఫెక్టింగ్ టు ది టోటల్ స్టేట్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ది నంబర్ ఆఫ్ స్టేట్స్ దాన్ని మనము వేవ్ గా వచ్చింది అని మనం అంటాం. సో ఇప్పుడైతే ట్రాన్సిషనల్ స్టేజ్ లోనే ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాము. నెక్స్ట్ జనవరి మిడ్ లో కానీ మనకి కేసెస్ రైజ్ అయ్యి అన్ని స్టేట్స్ లోనూ ఈ వేరియంట్ కనపడితే అప్పుడు మనం థర్డ్ వేవ్ అని మనము పరిగణిస్తాం. సో AY4.2 అనే వేరియంట్ ఇప్పుడు మనకి ఆందోళన కలిగించేది. అంటే డిఫరెన్సెస్ ఎలా ఉంటదండి? ఎస్ డాక్టర్ గారు, ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సెకండ్ వేవ్ లోనే మనం ఎండింగ్ లో ఉన్నాము అని చెప్తున్నారు. ఏమైనా సింటమ్స్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? ఎస్ ఇప్పుడు మనము డెల్టా వేరియంట్ లో మనం చూసే సిమ్టమ్స్ ఒకటి, డెల్టా ప్లస్ వేరియంట్ లో వచ్చినప్పుడు మనం ఫస్ట్ RT-PCR అనే శాంపుల్ తీసుకొని మనం దాన్ని వీళ్ళకి వైరస్ తోటి ఏ వేరియంట్ తోటి వీళ్ళు అటాక్ అవుతున్నారని మనము శాంప్లింగ్ ర్యాండమ్ గా తీసుకొని మనము హైయర్ ఇన్స్టిట్యూట్స్ కి ఎట్లయితే పంపిస్తామో CSIR ఇన్స్టిట్యూట్స్ కి, రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ కి, అక్కడ మనకి దాన్ని సీక్వెన్స్ చేస్తారు. అందులోనే మనకి ఇంటిగ్రేటివ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ IGIB అనే దానిలో మనకి బయటపడింది ఏంటంటే ఇప్పుడు మనం డెల్టా వేరియంట్ కాదు, కొన్ని కేసెస్ డెల్టా ప్లస్ వేరియంట్ అని దానికి పేరు పెట్టారు. సో అది స్పైక్ లోని మనకి మ్యుటేషన్ అయింది. అది డెల్టా వేరియంట్ తోటి ఎలా వేరేగా ఉంది అని అంటే అది AY4 అయినప్పుడు ఇది AY4.2 గా గుర్తించారు.
ఓకే. దాంట్లో కూడా ఆ స్పైక్ లో ఏవి మ్యూటేషన్స్ అయ్యాయి అంటే మనకి A222V అండ్ Y145H అనే దగ్గర మ్యూటేషన్ అవ్వడం దీనికి ఇంకో నామకరణం వచ్చింది. సో అందుకనే ఇది ఎంతవరకు మనకి డేంజరస్ అనేది అంటే ఇది 10 to 15% మోర్ కంటేజియస్ దాన్ అండ్ మోర్ ట్రాన్స్మిటబుల్ దాన్ ప్రీవియస్ వన్ గా డిటెక్ట్ అయ్యింది. సో మనం దానివల్ల మనము వేవ్స్ ని అండ్ వేరియంట్స్ ని ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోతాం. సో సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ లో పనిచేసే అది జీనోమిక్స్ అనేది జీనోమిక్ సీక్వెన్స్ అనేది చేస్తుంది కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అనేది ఏం చెప్తుందో దాన్ని ఆ సీక్వెన్సింగ్ బేస్డ్ బట్టి మనము ఈ సీక్వెన్సింగ్స్ లో ఏదైతే మారిందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 2 3 4 5 6 అని ఒక సీక్వెన్స్ ఉంది అనుకున్నాం, దానిలో ఒక 4.1 or 4.2 గా మారింది అని అనుకున్నప్పుడు అది ఒక వేరియంట్ గా మారింది. అంటే ఇప్పుడు AY4 అనేది AY4.2 గా డిటెక్ట్ అయ్యాయి. ఇన్ యూరోపియన్ స్టేట్స్ లో, యూకే స్టేట్స్ లో, ఇండియన్ స్టేట్స్ లో కూడా మనకు కొన్ని మన స్టేట్స్, అవి నేను స్టేట్స్ చెప్పకూడదు, అది ఆ స్టేట్స్ లలో కూడా కొన్ని వేరియంట్స్ మనకి ఈ వేరియంట్స్ కనపడ్డాయి. కాబట్టి ఇవి అన్ని స్టేట్స్ లోను అన్ని మాక్సిమం పీపుల్ లో కనపడేసరికి దీన్ని మనం థర్డ్ వేవ్ గా పరిగణిస్తాం. ఎస్, మీరు చెప్పినట్టు అదర్ స్టేట్స్ లో ఆల్రెడీ కొన్ని వేరియంట్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. సో మన భారతదేశంలో వచ్చే వరకు ఎలాంటి వేరియంట్స్ కనిపించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పటికే మనం ఆల్ఫా నుంచి డెల్టాకి వచ్చాం, డెల్టా నుంచి ఇప్పుడు డెల్టా ప్లస్ అంటున్నాము. థర్డ్ వేవ్ వచ్చేసరికి ఎలాగా మ్యూటేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు నేను మాట్లాడింది ఇప్పుడు దాకా అంతా కూడా మ్యూటేషన్ అనేది స్పైక్ లో అవుతుంది. మనకు మ్యూటేషన్ ఇప్పుడు స్పైక్ అంటే ముళ్ళు అంటాం కదా, ఆ కరోనా గ్రౌండ్ గా క్లబ్ షేప్ లాగా ఉంటుంది, దానిపైన ముళ్ళులు ఉంటాయి కదా, స్పైక్స్ అంటాం. ఆ స్పైక్స్ లోనే మనకి మ్యూటేషన్ అయిందనమాట. ఆ స్పైక్ సీక్వెన్స్ లోనే అనలైజ్ చేసి మనకి IGIB వాళ్ళు AY4.2 అనేది డిటెక్ట్ అయింది. AY4.2 వేరియంట్ కే AY4.2 గా డిటెక్ట్ అయింది. ఇట్ ఈస్ ఏ మ్యూటేషన్ ఇన్ ద రీజన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ A222V అండ్ Y145H అనే దగ్గర మ్యూటేషన్స్ జరిగాయి. కాబట్టి దీన్ని 4.1 4.2 గా మనం గుర్తించాల్సిందే. సో ఇది ఒక న్యూ వేరియంటే, దీన్నే డెల్టా ప్లస్ వేరియంట్ గా చేస్తాం. సో డెల్టా ప్లస్ నామినిక్లేచర్ ఇచ్చాం. సో దానికి ఇది ఎంతవరకు డేంజరస్ ఎంతవరకు అనేది ఈ కొంతమంది ఎవరికైతే అటాక్ అయిందో ఈ స్టేట్స్ లో, ఆ స్టేట్స్ లోని వాళ్ళందరిది డేటా తీసుకొని అది ఎంత ట్రాన్స్మిసిబుల్ గా ఉంది, ఎంత వరకు ఉంది అని అంటే ఒక 10 to 15% మోర్ డేంజరస్ ట్రాన్స్మిషన్ దాన్ ప్రీవియస్ డెల్టా 1. అదండి. సో మనం ఇది ఎక్కువ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనకి ఆ స్పైక్ అనేది ఎక్కువగా రైజ్ అవుతుంది ఆల్రెడీ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మనకి ఆ స్టేజ్ నుంచి మనము దాన్ని ఆర్ ఫ్యాక్టర్ అంటాం మనము, అది 1.25 1.5 అట్లా మనం చూసుకుంటాము. సో ఏదైతే మనము అది క్రాస్ అయిందన్నప్పుడు దాన్ని మనము వేవ్ గా ట్రీట్ చేస్తాం. ఇది ఎవరిలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది అంటారు? ఏమైనా ఏజ్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంది అంటారా? రోగనిరోధక వ్యవస్థ అందరికి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది, ఇప్పుడు చిన్నపిల్లల్లో తీసుకున్నప్పుడు మనకి అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తక్కువగా ఈ కేసు ఈ డిసీజ్ వచ్చినా కూడా వాళ్ళకి సీరియస్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, లేకపోతే గుండెకి హృద్రోగులు కానీ, మళ్ళీ లేకపోతే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానీ, లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళలో మనము ఈ వేవ్ లో మారుతునే కొద్దికి వైరస్ అనేది ఎప్పుడు స్టేబుల్ గా ఉండదండి. అదొకటి ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అది సెకండ్ కాదు, కానీ ఆ మార్పు మనకి డేంజరస్ సిచ్యువేషన్ లకు వచ్చినప్పుడు మనం దాన్ని వేవ్ గా పరిగణిస్తాం. అది చాలా మందిలో వచ్చినప్పుడు ఒక రేంజ్ అనేది దాటినప్పుడు, ఇందాక చెప్పినట్టుగా ఆ రేంజ్ దాటినప్పుడు మనము ఆ ట్రాన్స్మిషబుల్ రేట్ అనేది పెరిగినప్పుడు, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం దాన్ని వేవ్ గా వేవ్ గా పరిగణిస్తాం. ఆ వేవ్ లో ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్ వేవ్, ఇది థర్డ్ వేవ్. అప్పుడు పేర్లు కూడా మారుతా ఉంటాయి, మనం నామెన్క్లేచర్ కూడా చేంజ్ చేస్తుంటాం. సో మనకి ఈ ప్రకారంగా ఏంటంటే
ఎక్కువగా ఈ ముసలి వాళ్ళలో కూడా వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఒకరికి మనం ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది. సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే సిమ్టమ్స్ ఇట్ హాస్ టేకెన్. ఇప్పుడు సిమ్టమ్స్ కూడా ఏంటంటే చాలా రోజులు టైం పడుతుంది. ఇది వరకు ఏంటంటే 14 days తో మనకి ట్రీట్మెంట్ అయిపోయేది. 14 days తో బయటకు వచ్చేవాళ్ళు. సో ఇట్ హాస్ బికమ్ 14 నుంచి ఇట్ హాస్ ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ డేస్ టు బి రికవర్డ్ అనమాట. ఈసారి అసలు సింటమ్సే కనిపించట్లేదు అన్నారు సార్, నిజమేనా? సింటమ్స్ అంటే డైరెక్ట్ గా కోల్డ్ కాఫ్ లా కనపడదు, డైరెక్ట్ లంగ్స్ కి అటాక్ అవుతుంది. ఓహో, అప్పుడు ఇంకా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. అందుకనే మనకి ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్స్ అది మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు వ్యాక్సిన్స్ వల్ల ఎక్కువగా ఇమ్యూనిటీ, వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే కనపడకపోవడము, ఇంకొకటి అదా రీజన్. అదర్వైజ్ అదేంటి మనకి ఇది ఇన్నేట్ ఇమ్యూన్, యాక్చువల్లీ ఈ వైరస్ అనేది దాగుడు ముట్టలు ఆడుతున్న వైరస్ ఇది. సో అంటే ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ ని అది పాస్ చేసుకునేది మనకి ఆటోమేటిక్ గా అటాక్ చేస్తుంది ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు దాని వల్ల మూల ప్రభావం అనేది ఇంకోటి సైంటిస్టులు ఇంకా రీసెర్చ్ చేయాల్సిన ఉంది ఇంకా. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు సింటమ్స్ కనిపించట్లేదు అన్నారు. ఇప్పుడు కొత్త కొత్త ఫ్లూస్ వస్తున్నాయి, వింటర్ సీజను. మరి ఎలాగా ఐడెంటిఫై చేయాలి? ఓన్లీ టెస్టుల ద్వారానే ఐడెంటిఫై చేయాలా? ఎలా చేయాలి? సెన్స్ ఆఫ్ స్మెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేరే ఫ్లూస్ కి ఇట్ ఈస్ మల్టీ జీనోమిక్ వైరసెస్. అంటే మనం స్పైన్ ఫ్లూ కానీ ఏదైనా ఫ్లూ కానీ మనం తీసుకున్నప్పుడు మల్టీ జీనోమ్స్ అంటే మన బాడీలో డిఎన్ఏ ఎలాంటిదో వైరసెస్ కి ఆర్ఎన్ఏస్, డిఎన్ఏస్, కొన్ని డిఎన్ఏ వైరసెస్ కూడా ఉన్నాయి, ఆర్ఎన్ఏస్ అండ్ డిఎన్ఏస్ కూడా దానికి కూడా అలాంటి మూలం అన్నమాట. సో దాన్ని జీనోమ్ అంటాము. ఆ జీనోమ్స్ మనకి ఫ్లూ వైరసెస్ జీనోమ్స్ ఎక్కువ. దీనికి ఇది ఫ్లూ వైరస్ జాతికి చెందినది, కానీ ఇది ఫ్లూ అంటే ఈ ఫ్లూ చేసేది వేరు, ఆ ఫ్లూ వేరు. మనం డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ అది మనము టేస్ట్ ఇవి ఎప్పుడైతే వేరియంట్ అయ్యాయి అన్నప్పుడు ఇమీడియట్ గా వీ హావ్ టు ఐడెంటిఫై దట్ ఇట్ ఇస్ ఇన్ కరోనా. అండ్ ఇక్కడ కరోనాలో కానీ ఇంకో వేరే అదర్ వైరల్ డిసీజ్ లైక్ డెంగీ అంటాం మనం యాక్చువల్లీ. ఆ డెంగీ ఫీవర్ లో కానీ ఆర్ డెంగ్యూ అనేది అందరికి అర్థమవుతుంది కాబట్టి డెంగ్యూ అంటున్నాం, కానీ డెంగీ అంటాం యాక్చువల్లీ. డెంగీలో ఏముంటుంది అని అంటే దానిలో కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అంటే ముక్కు, థ్రోట్ ఇక్కడ వరకు మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఈ లంగ్స్ కి అటాక్ కాకుండా ఉండేదాన్ని అప్పర్ రెస్పిరేటరీ అంటాం. లంగ్స్ కి అటాక్ అయిపోయేది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దానిలో కూడా వస్తాయి. దానిలో మనకి టైఫాయిడ్ రేంజెస్ ఎక్కువగా పెరిగినట్టు అనిపిస్తుంది. అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ కరోనా వేరియంట్ లో మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అని అంటే వాపు, నొప్పి, పెయిన్. సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్. రెడ్నెస్, మనకి ఎక్కడైనా కూడా అదేంటి స్మెల్ లేకపోవడము, లేకపోతే ఎక్కడైనా అదేంటి రెడ్నెస్ ఐస్ కానీ, లేకపోతే మనకి మీకు సైనసైటిస్ లాగా బ్లాకేజెస్ కానీ, నాజల్ కంజెషన్స్ కానీ. ఇప్పుడు కొత్త సిమ్టమ్స్ ఇది నాజల్ కంజెషన్. ఈ కొత్త వేరియంట్ కి మన థర్డ్ వేవ్ లో ఎక్కువ ఏంటంటే నాజల్ కంజెషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్మెల్ ఎక్కువ రోజులు పోవడము, టేస్ట్ ఎక్కువ రోజులు పోవడము. సో ఈ సిమ్టమ్స్ కనపడ్డాయంటే అజాగ్రత్త పడకుండా ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మనము టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆర్టీపీసీఆర్ లో ఒక్కొక్కసారి ఇది డిటెక్ట్ అవ్వట్లేదు, నిజమే. మనం ఆర్టీపీసీఆర్ ని బేస్ చేసుకొని మనము అదేంటి మనకి రాలేదు అని అనుకోవడానికి లేదు. అందుకనే బ్లడ్ పారామీటర్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ సిబిపిలో, జనరల్ సిబిపిలోనే ఇస్నోఫిల్ కౌంట్స్ పెరుగుతూ ఉంటాయి. న్యూట్రోఫిల్ అండ్ లింఫోసైట్ రేషియో అని ఉంటుంది, ఎన్ఎల్ఆర్ రేషియో అనేది. దాన్ని మనం బేస్డ్ తీసుకోవాలి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని సి రియాక్టివ్ ప్రోటీన్ ని, డి డైమర్ ని ఇవి అనలైజ్ చేసుకొని మనము ఏదైనా ఫ్లూ వచ్చినా కానీ ఈ సీజన్ లో అనలైజ్ చేసుకొని దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. వితౌట్ ఎనీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మనము ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలు లేదు. అండ్ లెస్సర్ ది యాంటీబయాటిక్స్ అండ్ మోర్ ద రికవరీ విల్ అక్కర్. అందుకని దీనికి మనకి సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ ని ఎలా పెంచుకోవాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ అనగానే మనకి ఏంటిది అంటే అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. అది చిన్నపిల్లలు ఎక్కువగా ఉండడము, సో పెద్దవాళ్ళు తక్కువగా ఉండడమే మెయిన్ కారణం మనం సిబిఆర్టీని పెంచుకోవడానికి. నిమోనియా రావడానికి కారణం కూడా
మనకి మిగతా కారణాలన్నీ కూడా సి రియాక్టివ్ ప్రోటీన్, డి డైమర్ ఇవన్నీ పెరగడానికి కూడా కారణం ఏంటంటే సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అధికంగా పనిచేయడం. దాన్నే మనము ఇది సైటోకైన్ స్ట్రోమ్ అని కూడా అంటున్నాం. సో ఈ సైటోకైన్ స్ట్రోమ్ ని తగ్గించుకోవాలి అని అంటే మనం బేసిక్ గా ఏం చేయాలి? సో హిస్టమిన్ 1 అనేది హిస్టమిన్ 2 అనేవి మన బాడీలో రిలీజ్ అవుతా ఉంటాయి. దీన్ని బ్లాక్ చేసుకోవాలి ఫస్ట్. ఇది రెండు బ్లాక్ అయ్యాయి. విటమిన్ డి కంటెంట్ ఎక్కువ ఉంచుకోవాలి. ఈ చలికాలంలో విటమిన్ డి తక్కువ ఉంటుంది చాలా మందికి. విటమిన్ డి ని పెంచుకోవడం, ఈ హిస్టమిన్ 1 హిస్టమిన్ 2 బ్లాకేజ్ చేయడం వల్ల, మాస్ట్ సెల్స్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇంటర్లూకిన్, ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. సో సీరియస్నెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనము యాంటీబ్యాక్టీరియల్ ఇవన్నీ వాడామంటే సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంది అంటేనే మనం వాడాలి, లేదు అని అంటే వాడకూడదు. అన్నెసరీ యాంటీబయాటిక్స్, అన్నెసరీ వేరే స్టీరాయిడ్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ అంటే రిస్క్ చేస్తాయి కానీ మనకి మేలు చేయవన్నమాట. ఓకే. అంతేవిధంగా ఈ వింటర్ సీజన్లో మెయిన్గా ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అని వింటూ ఉన్నాము. సో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఫ్లూ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏమో ఇది కరోనా అని ప్యానిక్ అవుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అసలు దీన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి? కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి, అంటే పిల్లలకు ఇంతవరకు వ్యాక్సిన్ ఏం రాలేదు కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ కన్ఫ్యూజన్స్ సంబంధించి? అమ్మ, ఫ్లూ వైరసెస్ వేరు, కరోనా వైరసెస్ అనేది వేరు. ఈ జాతి వేరు. సో ఇప్పుడు మనము ఒక విషయం నేను చెప్తాను. ఫ్లూ వైరస్ వేసుకుంటే డెఫినెట్ గా మనకి అదేంటి కరోనా వైరస్ రాదు అని చెప్పేసి ఏది లేదు. ఎప్పుడైనా కూడా కరోనా వైరస్ అవుతుంది, ఫ్లూ వైరస్ అవుతుంది. ఫ్లూ వైరస్ అన్నప్పుడు మనకి ముఖ్యంగా H1N1 అనేది ఇంకా ఇతరత్ర ఉంటాయి. దానికి జీనోమ్స్ అనేది 8 to 9 జీనోమ్స్ ఉంటాయి. దీనికి 1 జీనోమే ఉంటుంది. చూడండి, దాని స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది, దీని స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మన బాడీలో అటాక్ చేసే ఎంజైమ్స్ డిఫరెంట్స్ ఉన్నాయి, ఇది మన బాడీ పైన అటాక్ చేసే ఎంజైమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. దెన్ హౌ ఇట్ విల్ ప్రొటెక్ట్? మనకి సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడం వల్ల మనకి ప్రొటెక్షన్ చేయగలుగుతాయి, కానీ డైరెక్ట్ గా మనకి ప్రొటెక్షన్ చేస్తుంది అనేది ఏమీ లేదు. అలా అంటే మీజిల్స్ అండ్ రూబెల్లా వ్యాక్సిన్ ఉంది, సో అది తీసుకున్న వాళ్ళైనా ఇంకోటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని చెప్పేసి మనము ఇది చెప్తున్నాము. ఇది హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అని మనకి పెంటావలెంట్ వ్యాక్సిన్, అది మనం ఆల్రెడీ వేసి ఉంటాం. అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా దానికి ప్రొటెక్ట్ చేస్తాయి. సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేసి మనకి పిల్లల్లో సివియారిటీని తగ్గిస్తాయి. అంతేకాని ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే కంపల్సరీగా రాదు అనేది మటుకు ఏ డాక్టర్లు చెప్పలేదు, చెప్పరు కూడా. ఓకే, అసలు ఆందోళన పడాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ థర్డ్ వేవ్ పిల్లలే అని చెప్తున్నారు. పుట్టినప్పుడే BCG వేసుకుంటాం, మనం పుట్టినప్పుడే BCG వేసిస్తాం చిన్నపిల్లలకి. ఆందోళన పడాలా వద్దా అనే దాని క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తున్నాను. BCG పుట్టినప్పుడే వేపిస్తాం మనం. మల్టిపుల్ వైరసెస్ అది ఇన్హిబిట్ చేసే కెపాసిటీ ఉంటుంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ట్రైన్ ఇమ్యూనిటీ అంటారు. సో BCG అయిన తర్వాత 9 months ఆ 10th month లో మనం MMR వ్యాక్సిన్ ఇస్తాం. గవర్నమెంట్ లో మనం మీజిల్స్ అండ్ రుబెల్లా అని ఇస్తాము, ప్రైవేట్ లో అయితే మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా అని ఇస్తాం. సో అండ్ న్యూమోకోకల్ కూడా ఈవెన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోనే మనము స్టార్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు, గవర్నమెంట్ లో ఆర్ ప్రైవేట్ లో కూడా. సో ఇన్ని వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేసి పెట్టుకోంటారు. సో ఆ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ గా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటది. దెన్ హౌ దే విల్ గెట్ సీరియస్ ఇన్ఫెక్షన్స్? దే విల్ నాట్ గెట్ ఎనీ సీరియస్ ఇన్ఫెక్షన్. ముందు నుంచి కూడా చెప్తున్నాను, వేవ్ 1 లో కానీ, వేవ్ 2 లో కానీ, వేవ్ 3 లో కూడా వాళ్ళకి వచ్చాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, బట్ సీరియస్ కాలేదు. బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. మనకి ముందుగానే నేను చెప్పాను, ఇవాళ కూడా చెప్పాను. ఎందుకు మనకే రిస్క్ ఎందుకు అని అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులకి ఇది రిస్క్. మళ్ళీ లేకపోతే కిడ్నీ సమస్యలు, వాళ్ళకి క్యాన్సర్ సమస్యలు, ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న వాళ్ళకే రిస్క్. అడల్ట్స్ కి రిస్క్. చిన్న పిల్లలు అంటే ఇక్కడ ఏంటంటే 18 years వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మన వ్యాక్సిన్స్ కి. సో 18 ఎబో ఉన్న వాళ్ళకి రిస్క్, కానీ మనం 18 years ఎబో ఉన్న వాళ్ళకి మాక్సిమం ఇది మనము కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది ఇండియాలో. 100 crore ఆఫ్ పీపుల్ ఎబో 100 crore ఆఫ్ పీపుల్ కి ఎబోకే ఇచ్చేసాం మనం ఆల్రెడీ. సో మనము వ్యాక్సినేషన్ ఇచ్చాం. కాబట్టి
మన ఇండియాలో టు అదర్స్, మన ఇండియాతో పోల్చుకుంటే మన ఇండియాలో ఇది పెద్దగా సీరియస్ అవుతుంది అని నాకు అనిపించదు. ఎందుకంటే వ్యాక్సినేషన్ ప్రభావం ఉంది కాబట్టి, వ్యాక్సినేషన్ చాలా మంది వస్తున్నారు కాబట్టి, స్ట్రెంత్ కూడా 100 crores ఆఫ్ పీపుల్, అదేంటి 130 crores లో మనకి 100 crores పైన వాళ్ళకి వ్యాక్సినేషన్ అయ్యింది. కాబట్టి మనం ఏంటంటే వ్యాక్సిన్ యొక్క ప్రొటెక్షన్ 30 to 70 రేంజ్ లో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి కాబట్టి సీరియస్ అయ్యి డెత్స్ అయ్యే అవకాశం అయితే ఈ థర్డ్ వేవ్ లో కనపడుతుంది. ఎస్, ఓకే అండి సునీల్ గారు. ఎస్, మనతో ఇప్పుడు జాయిన్ అయ్యారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. విజయ్ భాస్కర్ గారు చెప్పండి. నమస్తే అండి. అదర్ కంట్రీస్ ఆల్రెడీ థర్డ్ వేవ్ కి ఎదుర్కొంటున్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సిద్ధంగా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? అబ్సల్యూట్లీ అంచనాలు మారుతూ ఉన్నాయండి. గత 3 నెలల నుంచి అక్టోబర్ లో 5 లక్షల కేసెస్ వస్తాయని చెప్పేసి WHO గానీ లేకపోతే మన ICMR గానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీస్ చెప్పారు. కానీ అదృష్టం కొద్ది కేవలం 15 నుంచి 20 వేల కేసులు నమోదైనాయి. అందులో 98% ఏవైతే ఇన్ఫెక్టెడ్ కేసెస్ ఉన్నాయో 98% రికవరీ రేట్ బాగా ఉంది. ఎందుకంటే మన దగ్గర యాంటీబాడీ ఫార్మేషన్ వ్యాక్సిన్ ఒకటి, హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మనకు సఫిషియెంట్ గా యాంటీబాడీస్ ఇప్పుడు ఈ వేరియంట్ కి అయితే తప్పకుండా ఉండటం వల్ల 96-98% రికవరీ రేట్ బాగుంది. అంటే సెల్ఫ్ లిమిటింగ్ వితౌట్ మెడిసిన్ కూడా చాలా మంది రికవర్ అవుతున్నారు. కేవలము మనకు ఒక 2 to 4% అడ్మిషన్స్ అవుతున్నాయి. ఓన్లీ 1.1 to 0.7% డెత్ రేట్ ఉందండి. సో దర్మిలా ఇప్పుడైతే మనకు గుడ్ జోన్ లో ఉన్నాము. బట్ బై జనవరి మళ్ళీ 5 లక్షల కేసెస్ తోడొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కేర్ఫుల్ గా మనము మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త వేరియంట్ ఏదైనా వస్తే దాంతో ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైరాలజీ ల్యాబ్ లో కొత్త వేరియంట్ ని కనుగొనడం, కొత్త వేరియంట్ గురించి మనం యాంటీడోట్ గానీ వ్యాక్సిన్ గానీ తీసుకురావడం చేస్తే ఫ్యూచర్ లో మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతాం. ఎస్, మీరు చెప్పినట్లు మనకి వ్యాక్సిన్ చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఫస్ట్ డోసే 70% వరకు తీసుకున్నారు. కొంతమంది సెకండ్ డోస్ తీసుకోవాలంటే ఏం కాదులని నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? అబ్సల్యూట్లీ నిర్లక్ష్యం వహించే వాళ్ళైతే తప్పకుండా సఫర్ అవుతారండి. అదొకటే మనం చెప్పగలుగుతాం. కానీ ఇప్పటికీ మనకు యాంటీ కోవిడ్ మేనేజ్మెంట్, మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ అంటూ చేస్తుండాలి. కంపల్సరీ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి. తద్వారానే మనము నివారించవచ్చు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా మనకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో వచ్చే వైరస్ వేరియంట్స్ కూడా ప్రొటెక్షన్ వస్తుంది 9 నెలల వరకు. ఈ 2 డోసెస్ కాదు, బూస్టర్ డోస్ కానీ లేకపోతే 3rd డోస్ కూడా తీసుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనము ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు. ఈ థర్డ్ వేవ్ అంటే పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటారు. ఇంకా వాళ్ళకి వ్యాక్సిన్ ఇంకా ట్రయల్లోనే ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇమ్యూనిటీ బూస్ట్ ఎట్లా పెంచుకోవాలి? సంబంధించిన జైకోవ్-డి వ్యాక్సిన్ ఆల్రెడీ మనకు అందుబాటులోకి వస్తుందండి. క్లినికల్ ట్రయల్ కంప్లీట్ అయినాయి. కోవాక్సిన్ పెడియాట్రిక్ డోసెస్ కూడా కంప్లీట్ అయినాయి. షార్ట్లీ మనకు చిల్డ్రన్స్ కూడా దాదాపుగా 60 లక్షల డోసెస్ వచ్చే అవకాశం ఉంది. జైకోవ్-డి కానీ కోవాక్సిన్ పెడియాట్రిక్ డోస్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా మనము ఉండాలి. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ముందుపడి తొందరగా పెడియాట్రిక్ డోసెస్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్నట్లు ఫస్ట్ వేవ్ ఏమో చాలా పానిక్ అయ్యారు, దాని గురించి ఏం పెద్ద అవగాహన లేక. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏమో నిర్లక్ష్యం వల్ల వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ కి మనం ఎలా సిద్ధం అవ్వాలి అంటే ఏమంటారు? అంటే నో డౌట్ నిర్లక్ష్యం ఉండటం వల్లే మనకు వ్యాక్సిన్ వేసుకోకపోవటం వల్ల కూడా కొంత క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కొత్తగా మార్ఫలాజికల్ మ్యుటేషన్స్ అవుతున్నాయి. కాబట్టి కొత్త వైరస్ మనకు ముందు అందుకు వస్తున్నాయి. సో ఆ విధంగా మనం కొత్త మ్యుటేషన్స్ ప్రకారం వేరియంట్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ కనుగొని వాటి యొక్క యాంటీడోట్ కానీ వాటికి కావాల్సిన వ్యాక్సిన్ కానీ ఇవ్వడం ఒకటే దారండి. వ్యాక్సిన్ అలాగే యాంటీ కోవిడ్ మేనేజ్మెంట్స్ పాటించాలి. సునీల్ గారు మీరు చెప్పండి, అసలు WHO ఏం చెప్తుంది ఈ థర్డ్ వేవ్ సంబంధించి? ఇప్పుడు విజయ్ భాస్కర్ సార్ గారికి నమస్కారం అండి. ఫస్ట్ సార్ బాగున్నారు? హాయ్ సార్. అయితే ఫర్ ఇమ్యూనాలజీ నేను చెప్పేది ఏంటంటే, సార్ చెప్పింది వ్యాక్సినేషన్స్ అండ్ అప్గ్రేడింగ్ వ్యాక్సినేషన్స్, డోసెస్, బూస్టర్ డోసెస్, ఇంకోటి శానిటైజేషన్ అండ్ డిస్టెన్స్, మాస్కింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనకి ఆ వ్యాక్సినేషన్స్ అనేవి కూడా నేను చెప్పాను ఇందాక కూడా. సో మనకి పొటెన్సీ వేరియంట్ వ్యాక్సిన్ అంటే 2 డోసెస్ వేసుకున్న వాళ్ళకి మనకి సీరియస్నెస్ అనేది రాకపోవడము. అది ఇంకోటి, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ వేరియంట్ అనే దాన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సార్ మార్ఫలాజికల్ మ్యుటేషన్స్ అన్నారు, అదే ఇందాక నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ స్పైక్ లో ఉండే మ్యుటేషన్స్, ఆ స్పైక్ లో ఎక్కడెక్కడ మ్యుటేషన్స్ అయ్యాయి, A222B అండ్ Y145H. ఇప్పుడు నెక్స్ట్ న్యూ కేర్ అనేది WHO ఏమంటుంది అని అంటే మనకి ఒక క్లియర్ గా అది ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ మనకి అది చాలా డేంజరస్ అని చెప్పలేము, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పారు. అంటే చూడాల్సిన బాధ్యత ఇంకా ఉంది, దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, ఇంకా అది ఎంతగా మనకి డేంజరస్ గా చేస్తుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని వ్యాక్సినేషన్స్ కొత్తవి తయారు చేయాలా, లేకపోతే ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కి బూస్టర్ గా ఇవ్వాలా అనేది ఆలోచిస్తుంది WHO అనేది. సో అది విత్ ద హెల్ప్ ఆఫ్ CDC they are taking the consideration, and then they are identifying their own techniques and sequencing the virus, అండ్ వైరస్ సీక్వెన్స్ చేసి దాన్ని వేరియంట్స్ ఎలా మారుతున్నాయి, ఎంత వేరియంట్స్ అవుతున్నాయి, ఈ పాత డోసెస్ ఇవ్వాలా లేకపోతే కొత్తగా వ్యాక్సిన్స్ దానికి అవసరం అవుతున్నాయా, మళ్ళీ లేకపోతే ఇవే బూస్టర్స్ ఇస్తే దీని నుంచి కాపాడుతుందా అనేది మనము ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారండి. యూకేలో చేశారు అండ్ ఈవెన్ US లో కూడా చేశారు. సో యూరోపియన్ కంట్రీస్ లో కూడా చేశారు. అండ్ డెల్టా వేరియంట్ ని మనము వేరియంటే మనకి మ్యుటేషన్ అయ్యి డెల్టా ప్లస్ గా మారింది. ఆల్రెడీ సిమ్టమ్స్ మనము అక్కడైతే సమ్ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ పీపుల్స్ మనం చూస్తున్నాం అక్కడ. ఇక్కడ మటుకు మనము వెరీ ఫ్యూ పీపుల్, యాజ్ సార్ కూడా చెప్పారు, వెరీ ఫ్యూ పీపుల్ మెంబర్స్ అటాక్ అయ్యారు. దీన్ని బట్టి మనము సో ఇది ఫ్యూచర్ లో నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్ గా ఇది సీరియస్ గా అవుతుంది. నేను చెప్పినట్టుగానే సార్ కూడా చెప్పినట్టుగా జనవరి మిడ్ లో మనకి ఇవి రైజ్ అయ్యే కొద్దికి ఒక రేంజ్ లో దాటింది అని అన్నప్పుడు ఆ సీరియస్ ట్రాన్స్మిషన్స్ ఫ్రమ్ 1 person టు అనదర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పిల్లల్లో సార్ చెప్పినట్టుగా DNA వ్యాక్సిన్, ఒకటి జైడస్ క్యాడిలా వాళ్ళది ఒక DNA వ్యాక్సిన్, ఒకటి కోవాక్సిన్ అనేది ఆల్రెడీ ట్రయల్స్ జరిగాయి. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద February టు ఆల్ ద పీపుల్ టు బి టేకెన్ యాజ్ ఎ వ్యాక్సిన్. అది కూడా అది ప్రపోజల్ లో కాదు, ఆల్రెడీ మా గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే కన్నా డెఫినెట్ గా అది ఫిబ్రవరిలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టు ది పీపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అబౌట్ 2 years to 18 years వీఆర్ గోయింగ్ టు గివ్ ది వ్యాక్సినేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో వెరీ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దానిపైన ఖచ్చితమైన నిర్ణయం చెప్పింది. సో అది జైడస్ క్యాడిలా వాళ్ళది, ఇంకొకటి కోవాక్సిన్ది. కోవాక్సిన్ అనేది అబౌట్ 2 years కూడా సేఫ్ అని చెప్పేసి ప్రూవ్ అయింది. జైడస్ క్యాడిలా వాళ్ళది 12 years to 18 years వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రూవ్ అయింది. అది DNA టైప్ ఆఫ్ వ్యాక్సిన్. ఇది ఏంటిదంటే మనకి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ చాలా చిన్నప్పటి నుంచి మనం ఎన్నిసార్లు మనం కూడా వేసుకున్నాము, మన తాతలు వేసుకున్నారు, మన పిల్లలు కూడా వేసుకుంటున్నారు. పెద్ద దాని వల్ల మనకి ఏం పెద్ద నష్టం జరగదు. కాబట్టి చిన్న పిల్లలకి అబౌట్ 2 years వాళ్ళకి ఇన్యాక్టివేటెడ్ కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది మనకి అప్రూవ్డ్ గా చేశారు ఆల్రెడీ. దే ఆర్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ February టు ఆల్ ద కిడ్స్. రైట్. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకా మాస్కులు అవసరం లేదని విచ్చలవిడిగా రోడ్డు మీద తిరిగేస్తున్నారు. నిజంగానే వ్యాక్సిన్ వేసుకుంటే అసలు మాస్కులు అవసరం లేదా? అది చాలా తప్పండి, చాలా అబ్సల్యూట్లీ తప్పండి. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మన ఇది వ్యాక్సిన్ వేసుకుంటే ఒక వేరియంట్ కి పనిచేయొచ్చు, ఇంకో వేరియంట్ కి పనిచేయరాదు. కానీ మాస్క్ అన్ని వేరియంట్లకు పనిచేస్తుందండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ అనేది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. కానీ వ్యాక్సిన్ అనేది ఒక్క వేరియంట్ కి పనిచేస్తుంది. ఇది మనసులో పెట్టుకోండి. తప్పకుండా మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించాలి. ఇప్పుడు కొత్తగా మనకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కొత్తగా టాబ్లెట్స్ వచ్చాయండి. ఇప్పుడు యూకేలో అప్రూవల్ అయింది. అమెరికన్ మర్క్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసిన మాల్నూపిరావిర్ అని అవి మన త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని యూకే జరిగింది. వాటి ద్వారా కూడా తప్పకుండా మనకు ఆ టాబ్లెట్ రూపంలో కోవిడ్ వైరస్ కి అంటే అది మైల్డ్ టు మోడరేట్ కేసెస్ లో ఈ ముపిరావిర్ ఇస్తే డెఫినెట్లీ వైరల్ లోడ్ తగ్గిస్తుంది మనకు.
తద్వారా కూడా హాస్పిటలైజేషన్ కాకుండా రికవర్ అయ్యే అవకాశం కూడా మంచిగా ఉంది. సో మనం 5 days ట్రీట్మెంట్ లోనే మనకి అవన్నీ సక్సెస్ అవుతాయి. సెకండ్ వేవ్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ హాస్పిటల్స్ లో బెడ్స్ దొరక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అసలు ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చెప్తారు విజయభాస్కర్ గారు? అబ్సల్యూట్లీ మనకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా గేర్ అప్ అవ్వాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఒక్కటే మనల్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి కొత్త కేసుని వైరాలజీ ల్యాబ్ లో పెట్టి ఆ మ్యూటేషన్ ఏంటి, ఆ స్ట్రెయిన్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం సపోజ్ యూకే వేరియంట్ కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికా వేరియంట్ కానీ ఆల్ఫా బీటా గామా డెల్టా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి వేరియంట్స్ అనేది ఎప్పటికప్పుడు మనం రీసెర్చ్ చేసి దానికి కావాల్సిన యాంటీడోట్ కానీ దానికి కావాల్సిన వ్యాక్సిన్ కానీ మనము డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ యూజువల్ గా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లో మాస్క్, శానిటేషన్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్, అంటే ఓవరాల్ గా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గవర్నమెంట్ బడ్జెట్ అలాట్ చేసేసి ఆ బడ్జెట్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరు రేపు ఆర్థిక ఇబ్బందుల్లో లోన్ అవ్వకుండా హెల్త్ వెల్త్ అన్నట్టుగా కంపల్సరీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రజలను అబ్జర్వ్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు నాశనం చేసుకోకుండా గవర్నమెంట్ లోనే ఎట్లయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ యూకే నేషనల్ హెల్త్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడో అలాగే ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్న లెవెల్లో వాళ్ళు డెవలప్ చేయగలిగితే మనలాంటి మిడిల్ క్లాస్ కానీ ఎబో మిడిల్ క్లాస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ పెద్దగా డెవలప్ అయ్యి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అది సామాన్యుడికైనా అది గొప్పడికైనా ఒక టెక్నాలజీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక హ్యూమన్ సర్వీస్ హాస్పిటల్స్ డెవలప్ చేయగలిగితే తప్పకుండా నేషనల్ లెవెల్లో కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ కానీ ఎండమిక్ సిచ్యువేషన్స్ కూడా మనం మేనేజ్ చేయగలుగుతాం. మీరు చెప్పినట్టు కొత్త కొత్త వేరియంట్స్ తో ఈ వైరస్ మరింత డేంజర్ గా మారబోతుంది. ఈ థర్డ్ వేవ్ లో మళ్ళీ లాక్డౌన్ తప్పదా? ఆల్రెడీ చైనాలో, రష్యాలో మరింతగా విజృంభిస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా మనమేనే ఉండే ఛాన్స్ ఉంది అంటారా? ఎనీ వేరియంట్, కొత్త వేరియంట్ రావచ్చండి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్పెషల్లీ కేర్ తీసుకున్నా కూడా ఎక్కడో చోట ఏదో విధంగా షిప్పుల ద్వారా వచ్చే వ్యక్తులకు ప్రాపర్ ఐసోలేషన్ ఉండదు, లేకపోతే ఇంకే ఇతర దారుల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ప్రాపర్ ఐసోలేషన్ ఉండదు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వైరాలజీ టెస్టులు చేయరు. ఏదో ఒక విధంగా మనకు వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటది, ఎందుకంటే అది కనబడిన వస్తువు కాబట్టి. సో మనం ఎప్పటికప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ముక్కు, నోరు, కళ్ళు కాబట్టి ఈ మూడింటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే తప్పకుండా, అంటే మాస్క్ లాంటిది కానీ ఫేస్ షీల్డ్ కానీ ధరిస్తే తప్పకుండా ఏ కొత్త వేరియంట్ వచ్చినా స్ట్రెయిన్ వచ్చినా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ వేవ్ మెయిన్ గా పిల్లల్లోనే అంటున్నారు. పెద్దవాళ్ళలో ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి, పిల్లల్లో ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి, పెద్దలకు వస్తే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి చెప్పండి సార్. పెద్దలు, పిల్లలు అన్నది ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో వృద్ధులకు వచ్చింది, సెకండ్ వేవ్ లో మధ్య వయస్కుల వాళ్ళకి వచ్చింది, థర్డ్ వేవ్ లో పిల్లలకు వస్తుందని ఇప్పుడు ఒక అపోహలు అవుతున్నాయి. ఇప్పుడు 110 దేశాల్లో పెడాట్రిక్ కేసెస్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. అది కేవలం 4 to 6% కేసెస్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా అంటే కాంప్లికేటెడ్ కేసెస్ పెడాట్రిక్ లో పెరగట్లేదు. లక్కీగా యుఎస్ లో ఓన్లీ అవుట్ ఆఫ్ 2 lakhs లో ఓన్లీ 2 to 4% కేసెస్ పెడాట్రిక్ ఇన్వాల్వ్ అయినాయి. లక్కీగా వాళ్ళందరికీ ఇప్పుడు పెడాట్రిక్ డోసెస్ ఇస్తున్నారు, వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మళ్ళీ తిరిగి చెప్తున్నారు, వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి అలానే మనం కూడా రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి తెలుసు. సోషల్ మీడియాలో గత 1.5 years నుంచి మీడియాలో మనం చెప్తూ వస్తున్నాం. మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ తో పాటు మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఇళ్లలో ఎక్సర్సైజ్ చేయాలి, స్పిరిచువల్ మెడిటేషన్, యోగాలు చేయాలి. వాటి వల్ల మనకు మన యొక్క ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి బలోపేతం అయితే మన బాడీలో ఏ వైరస్ యాంటీజెన్ రూపంలో వచ్చినా కూడా దాన్ని మన వ్యాక్సిన్స్ కానీ మన యాంటీబాడీస్ కానీ డెఫినెట్లీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈసారి అసలు సింటమ్స్ లేవు అంటున్నారు, మరి ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి? ఎలా? యూజువల్ గా సింటమ్స్ అన్ని సేమ్ ఉంటాయండి. చెప్పండి సార్. ఇవన్నీ లంగ్ డిసీజ్ వ్యాధులు కాబట్టి సిమ్టమ్స్ పెద్దగా వేరియేషన్ ఉండే. ఆల్ వైరల్ తో
మనకు ఫీవరు, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పి, జాయింట్ పెయిన్స్, అట్లే కాకుండా గొంతు నొప్పి, లూజ్, సమ్టైమ్స్ కడుపులో నొప్పి, ర్యాషెస్, వామిటింగ్స్, ఇలాంటి అన్ని కామన్ సిమ్టమ్స్ వస్తుంటాయండి. సడన్ గా సీరియస్ ఐసీయూ పోయి ఆయాసంతో బాధపడడం లాంటివి ఉంటే అట్లాంటి విషయాల్లో మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? ఏమంటారండి? ఫైనల్ గా ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్ గా? రైట్, చెప్పండి సార్. చెప్పండి సార్. ఫైనల్ గా కోవిడ్ గురించి తెలియని వాళ్ళు అంటున్నారండి. అందరికీ కోవిడ్ అంటే తెలుసు, కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు. కేవలం నిర్లక్ష్యం ఉన్నది, ఆ నిర్లక్ష్యం వదిలేయండి, బద్ధకం వదిలేయండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాజ్ యూజువల్ గా యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ అనుకోండి, లేకపోతే ప్రయారిటీ మ్యానరిజమ్స్ అనుకోండి, ఆ మ్యానరిజమ్స్ పాల్గొంటూ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ వేసుకోండి. ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. వ్యాక్సిన్ తోటి ఇంతవరకు చనిపోయింది లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు పెట్టుకోవద్దు, మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. వ్యాక్సిన్ ఒకటే దారండి. ఈ రోజు దేవుడు తలుపులు మూసేసుకొని ఉంటున్న తరుణంలో వ్యాక్సిన్ మనకు ఆరాధారంగా భావించి వ్యాక్సిన్ అందరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి సునీల్ గారు ఫైనల్ గా. అది సార్ చెప్పినట్టుగా నిర్లక్ష్యం అనేది చాలా మనకి చాలా దెబ్బతీస్తుంది. నిర్లక్ష్యం అనేది ఏంటిదంటే మాస్క్ పెట్టుకోకపోవడం అనేది పెద్ద దరిద్రం. మన ఇండియాలో మాస్క్ పెట్టుకుంటే ఆయాసం వస్తుంది. నాకు ఎంతో మంది, నేను వ్యాక్సిన్స్ ఇస్తుంటాను కదా, చాలా మందికి ఇచ్చినప్పుడు ఏంటంటే మాస్క్ వేసుకోండి అమ్మా అంటే మాస్క్ వేసుకోకుండా వచ్చి వ్యాక్సిన్ వేసుకోవడానికి వస్తారు. అసలు మాస్క్ వేసుకోకుండా తుమ్ముతారు, దగ్గుతారు, ఇవన్నీ చేస్తారు. సో ఇలాంటి నిర్లక్ష్యమైన వైఖరి చేయడం వల్ల ఇప్పుడు ఒకవేళ వైరస్ వచ్చింది అనేది కూడా తెలియకున్నప్పుడు, కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు దే విల్ ఆటోమేటికలీ దే విల్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ 1% టు అనదర్. అండ్ ఇప్పుడు రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఇట్స్ మోర్ 10 to 15% మోర్ కంటేజియస్ దాన్ ది ప్రీవియస్ వన్, డెల్టా వేరియంట్ కి, ఈ డెల్టా ప్లస్. కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేసుకోవాలి. మాస్క్ లేకపోతే పక్కన వాళ్ళైనా కూడా మాస్క్ వేసుకోమని చెప్పాలి. అది కూడా చెప్పలేక ధైర్యం లేదు మన దగ్గర, మన ప్రజలకి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎంతో మంది ఫైన్ వేస్తున్నా కూడా ఏముందిలే ఫైన్ ఎప్పుడో కట్టుకుంటుంది అన్నట్టుగా ఉండే వైఖరే. కానీ దీన్ని సీరియస్ గా అదేంటి తీసుకోకపోవడం, పబ్లిక్ సీరియస్ గా తీసుకోకపోవడం అనేది చాలా 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 డేంజరస్. సో మాస్క్ అనేది కంపల్సరీ, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీ వేసుకొని వెళ్ళాల్సిందే, దానికి ఇంకా అదర్ ఆప్షన్ లేదు. అంటే హ్యాండ్ వాషింగ్ అనేది మనకి, శానిటైజర్స్ కన్నా సోప్ వాటర్ మనం డబ్బులు అంత పెట్టని అవసరం లేదు. దానికి కూడా సోప్ వాటర్ పెట్టుకోవాలి, చేసేసుకోవాలి. మూతిని, కళ్ళని, ముక్కుని, నోరుని ఇదన్నీ ముట్టుకునేటప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ ఫేస్ ముట్టుకోవాలి, తినాలి. అండ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్స్ అంటే ఒక 3-4 times చేసుకోవడం సరిపోతుంది. అండ్ ఇక్కడ పెట్టుకునేటప్పుడు కళ్ళకి, ముక్కుకి, నోరుకి పెట్టుకునేటప్పుడు. అండ్ మాస్క్ అనేది 6 hours ఒకసారి మార్చుకోవచ్చు. అండ్ వెంటిలేటింగ్ మాస్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఊపిరాడదు, అది ఇది అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎనీ వేరియంట్ కి. ఎందుకంటే వ్యాక్సిన్ కన్నా మోర్ పవర్ఫుల్, నా పర్సనల్ వ్యూ ఏంటిది అంటే వ్యాక్సిన్ కన్నా మోర్ పవర్ఫుల్ అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషనస్ డైట్, సార్ చెప్పినట్టుగా న్యూట్రిషనస్ డైట్, లైక్ మనము ఫుడ్ తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో, హడావిడిగా అన్నం తింటున్నాం, పప్పు తింటున్నాం, లేకపోతే ఏదో పచ్చడి వేసుకుంటున్నాం, లేకపోతే ఇది వేసుకుంటున్నాం. అలా కాదు. న్యూట్రిషనస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వి హావ్ టు టేక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. దానిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ అండ్ ఫైటో కెమికల్స్ వైరస్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుందని WHO చెప్పింది. దానిలో ఏంటిది అని అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, బెర్రీస్, సో ఇలాంటివి మనకి. ఇంకొకటి నార్మల్ గా మనము చుక్కుడుకాయ, గోరుచుక్కుడు, లేకపోతే బీన్స్ ఫ్యామిలీ, బ్యాబేసీ ఫ్యామిలీ, ఇలాంటివి ఎక్కువగా బీన్స్ ఫ్యామిలీ, లేకపోతే క్యాబేజ్, కాలీఫ్లవర్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, దాల్ అండ్ సోయాబీన్, ఇంకోటి ఎగ్, నాన్ వెజ్ అన్ని కూడా ఎక్కువగా న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకొని అండ్ మనము అదేంటి ఈ హైజీనిక్ మెజర్స్ ఫాలో అవుతూ మాస్కింగ్ ఫాలో అవుతే డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ కేసు డయాగ్నోసిస్ అవుతాయి. సో మనం ఈజీగా బయటికి పడతాము. సో మనం ఒక రోల్ మోడల్ అవుతాం వరల్డ్ కి.
రైట్ సార్. కానీ ఇప్పుడు మనము రివర్స్ గా రోల్ మోడల్ అవ్వకూడదు అని నా ఉద్దేశం. ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ సునీల్ గారికి, డాక్టర్ విజయ్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కరోనా మళ్ళీ పంజా విసిరబోతుంది. కొత్త కొత్త వేరియంట్లతో వైరస్ మరింత డేంజర్ అవ్వబోతుంది. సో ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రాపర్గా మాస్క్ ధరించండి, కరోనాకు దూరంగా ఉండమని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే విత్ us.